హాయ్ అండి, అందరు బాగున్నారా? ఈరోజు మనం సింపుల్గా పిల్లలకి బాగా నచ్చేది చీజీగా ఉండే గార్లిక్ చీజ్ బ్రెడ్ చేసుకుందాము. చాలా సింపుల్గా అయిపోతుంది, ఎక్కువ టైం కూడా తీసుకోదండి. సో లేట్ చేయకుండా వెళ్ళేద్దాం రెసిపీలోకి. ఓకేనా అండి? సో నేను ఇక్కడైతే ముందుగా బటర్ తీసుకుంటున్నాను. సో దీనికోసం మనకి మెయిన్గా కావాల్సినవి, నేనైతే ఒక 100 గ్రామ్స్ బటర్ తీసుకున్నాను, అమూల్ బటర్. అండ్ ఇంకా గార్లిక్ తీసుకున్నాను. ఇదిగోండి, గార్లిక్ ఇలా చిన్న చిన్నగా కట్ చేశాను. లేదు అంటే మీరు తురుమొచ్చు కూడా. ఓకే, తురిమి పక్కకు పెట్టుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోండి. ఓకే. అండ్ కాస్త బ్లాక్ పెప్పర్ పౌడర్, అలాగే గ్రేటెడ్ చీజ్, మొత్తం తురిమిన చీజ్ ఉంటుంది కదా, అది చీజ్ పెట్టుకోండి. సో ఇందులోకి నేను ఫస్ట్ ఏం చేస్తున్నా, ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లోకి బటర్ యాడ్ చేసేస్తున్నాను. సో చూస్తున్నారు కదండి, బటర్ తీసుకున్నాను. అలాగే ఇందులోకి ఆల్రెడీ మనం తీసుకున్న గార్లిక్ కూడా తీసేసుకుంటున్నాను. పిల్లలకి పెద్దలకి చాలా ఇష్టంగా తింటారు. అండ్ ఇందులోకి కొత్తిమీర తీసుకుంటున్నాను. ఓకే, కాడలతో వేసినా ఏం పర్వాలేదండి. కొంచెం స్పైసీ, కాస్త స్పైసీ టచ్ లాగా నేను కొంచెం ఒక హాఫ్ స్పూన్, అలా హాఫ్ టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ యూజ్ చేస్తున్నాను. సో ఇవన్నిటిని మంచిగా మిక్స్ చేసేయండి ఇలా. ఓకే. సో నా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ కూడా చేయండి. ఓకేనా అండి? సో దీన్ని ఇలా మంచిగా మిక్స్ చేసేద్దాము. పిల్లలు వచ్చే వరకు ఇలా చేసి పెట్టారనుకోండి, వాళ్ళు ఇష్టంగా తింటారు, డిఫరెంట్గా. ఓకే, బాగుంటుంది. రెస్టారెంట్ స్టైల్ లాగా మంచి టచ్ తోటి ఉంటుంది, బాగుంటుంది. ఓకే, సో ఇలా నేను మిక్స్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. చూస్తున్నారు కదండి, ఇలా మంచిగా మిక్స్ చేశాను. ఓకే, సో దీన్ని ఇలా పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు ఒకసారి. సో ఇప్పుడు ఒక 2 బ్రెడ్స్ తీసుకోండి. బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఒక దాని మీద ఇలా చీజ్ ఇలా వేయండి. ఓకే, మంచిగా స్ప్రెడ్ చేయండి. నేనైతే గ్రేటెడ్ చీజ్ తీసుకున్నాను, ఈజీగా ఉంటుంది మెల్ట్ అవ్వడానికి అని చెప్పేసి. సో దీన్ని ఈవెన్గా మంచిగా చేసేయండి. సో ఇలా అంతా గ్రేటెడ్ చీజ్ అంతా స్ప్రెడ్ చేసాం కదా. స్ప్రెడ్ చేశాక ఇంకొక బ్రెడ్ స్లైస్ ఉంటుంది కదా, ఈ బ్రెడ్ స్లైస్ ని దీనిపైన పెట్టేసేయండి. పెట్టేసి ఆల్రెడీ పక్కకు పెట్టుకున్న ఈ బటర్ దాన్ని స్లోగా దీనికి అప్లై చేసేయండి. ఓకే, స్లోలీ అప్లై చేసుకోవచ్చు బ్రెడ్ అంతా. సెకండ్ సైడ్ మాత్రం మనం కాల్చేటప్పుడు అప్లై చేసుకుందాము. సో ఇలా మంచిగా అప్లై చేయండి. ఇలా బాగా అప్లై చేసేసుకొని దీన్ని మనం 2 వైపులా కాల్చుతాం. ఓకే, సో చూస్తున్నారు కదండి, మంచిగా స్ప్రెడ్ అయింది ఇది మొత్తం. సో ఇప్పుడు దీన్ని మనం రోస్ట్ చేద్దాము 2 సైడ్స్. నేను ప్యాన్ పెట్టేసుకొని, ఇది కాస్త వేడైంది. ఇప్పుడు వేడయ్యాక దీన్ని ఇప్పుడు మీడియం ఫ్లేమ్ కానీ సిమ్లో కానీ పెట్టేసుకొని, మనం ఆల్రెడీ పెట్టేసుకున్నాం కదండి, ఆల్రెడీ మొత్తం స్ప్రెడ్ చేసాం. సో ఫస్ట్ ఏంటంటే ఈ సైడ్ బటర్ ఉన్న సైడ్ రివర్స్లో పెట్టేసేయండి ఇలా. ఓకే, ఇలా పెట్టేసి సిమ్లోనే ఉంచేసేయండి, లో ఫ్లేమ్లో ఉంచేసి. ఆల్రెడీ మనం ఈ సైడ్ ఎంటీ ఉంది కాబట్టి దీనికి స్ప్రెడ్ చేసేయండి. సో ఇలా జాగ్రత్తగా స్ప్రెడ్ చేసేయండి బ్రెడ్ అంతా. సో 2 సైడ్స్ ఏంటవుతుందంటే 2 సైడ్స్ బటర్ తోటి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఓకేనండి? సో ఇలా స్ప్రెడ్ చేసేయండి, లో ఫ్లేమ్లో ఉంచండి. సో కింద ఏమి మాడదు. ఓకే, చూస్తున్నారు కదా ఇలా. ఓకే, సో ఇలా అంతా స్ప్రెడ్ చేశాక దీన్ని మనం ఫ్లిప్ చేసేద్దాం. సో ఈ సైడ్ కాస్త కాలింది అన్నాక ఒక 2 మినిట్స్ అయ్యాక స్లోలీ దీన్ని ఇలా స్లోలీ ఫ్లిప్ చేసేయండి. ఓకే, చూస్తున్నారు కదా, స్లోగా ఫ్లిప్ చేసేయండి. అంతే అండి. నెమ్మదిగా కాస్త నెమ్మదిగా చేసేసామంటే అయిపోతుంది.
ఓకేనా? చూస్తున్నారు కదా! రెండో వైపు కూడా కాస్త ఇదవుతుంది. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు చేస్తే సరిపోతుంది. ఇలా. సో, లోపల చీజీగా పైన బటర్ టేస్ట్, గార్లిక్ టేస్ట్ తోటి చాలా బావుంటుంది. ఒకవేళ మీ దగ్గర ఉంటే ఆరిగానోవి కూడా యాడ్ చేసుకోవచ్చు. చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బావుంటుంది. నేనైతే ఇలా సింపుల్‌గా ఇంట్లో అయ్యే వాటితోటే చేసేస్తున్నాను. అప్పుడప్పుడు ఇలా చేస్తే బావుంటది కదా! అందుకోసమని పిల్లలకి కూడా నచ్చుతది కాబట్టి నేను ఇలా ఒకసారి చేస్తున్నాను. చూడండి ఇక్కడ గోల్డెన్ బ్రౌన్ లాగా చేంజ్ అవుతుంది. సో, ఇలా అయ్యేంత వరకు మనం దీన్ని ఫ్లిప్ చేస్తూ చేంజ్ చేయాలి. ఓకే. సో, చూస్తున్నారు కదండీ! ఇలా కాస్త కలర్ చేంజ్ అయిపోయింది. అంతే. దీన్ని మనం పక్కకు పెట్టేసుకుందాం. సేమ్ మళ్ళీ సెకండ్ వన్ కూడా అలాగే. ఓకే. బట్టర్ ఏ వైపు ఉందో ఆ వైపు మనం రివర్స్ ఏస్తున్నాము. సో, రివర్స్ ఏసేసి పైనుంచి మళ్ళీ బట్టర్ యాడ్ చేసేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి మంచిగా. చాలా సింపుల్ రెసిపీ. చాలా క్విక్ రెసిపీ అండి. బ్రేక్‌ఫాస్ట్‌లో కూడా బావుంటుంది. ఓకే. ఎప్పుడైనా ఫాస్ట్‌గా చెయ్యాలి అనుకున్నప్పుడు అలా ఇంగ్రీడియెంట్స్ అన్నీ మన ఇంట్లోనే ఉండేటివి కాబట్టి ఇలా చేసుకుంటే చాలా బావుంటుంది ఒకసారి. ఓకే. చూడండి. సో, ఈ వైపు నేను మొత్తం ఇప్పుడు బటర్ అప్లై చేసేసాను. నెక్స్ట్ దీన్ని ఫ్లిప్ చేసేసుకుంటున్నాను. ఓకే. కాస్త సిమ్‌లో అయిపోయాక దీన్ని నేను ఫ్లిప్ చేసేస్తాను. సో, స్లోలీ ఫ్లిప్ చేసేయండి. అంతే. అయిపోయింది. యమ్మీ యమ్మీ చీజ్ గార్లిక్ బ్రెడ్ రెడీ అయిపోయింది. హోటల్ స్టైల్ లాగా చాలా బావుంటుంది. ఓకే. నచ్చితే మాత్రం తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా అండి? చూడండి ఎంత బాగా అవుతుందో. ఓకే. సో, ఇలా మంచిగా అవ్వనివ్వండి. అయ్యాక దీన్ని ఎంచక్కా మనం కట్ చేసుకుందాము స్లైస్ లాగా. మీకు ఏ షేప్‌లో కావాలంటే ఆ షేప్‌లో కట్ చేస్తే అయిపోతుంది. ఓకే. సో, సెకండ్ సైడ్ కూడా కుక్ అవుతుంది. కుక్ అవ్వగానే పక్కకు పెట్టేసుకుందాం. చూసారు కదా ఎలా కుక్ అయిపోయిందో. సో, దీన్ని మనం సైడ్‌కి పెట్టేసుకుందాం. ఓకేనా అండి? వన్ మోర్. సో, నాకైతే 100 గ్రామ్స్ బటర్ తీసుకున్నాను నేను. చిన్న ప్యాకెట్ తీసుకున్నానండి. సో, ఇలా నేను 4 పీపుల్‌కి అవుతుంది. అంటే ఇట్లా ఇది ఒకళ్ళకి అనుకుంటే 4 పీసెస్ అవుతాయి. అంటే 2 బ్రెడ్స్ వస్తాయి కదా! 2 స్లైసెస్ ఆఫ్ బ్రెడ్స్ తోటి వచ్చేస్తాయి. 8 బ్రెడ్స్ చేసుకోవచ్చు దీనికి. 100 గ్రామ్స్ బటర్‌తో చేస్తున్నాను. సో, మీకు కొలత కూడా తెలవడానికని చెప్తున్నాను. ఒకవేళ ఇంట్లో ఎక్కువ మందున్నారు అని అనిపిస్తే మాత్రం చూసుకోండి. దాన్ని బట్టి చేసుకోండి. సో, ఇలా 4 బ్రెడ్స్‌కి సరిపోతుంది. 4 టైమ్స్‌కి 100 గ్రామ్స్ బటర్‌తో చేస్తే నేను చూపించిన మెజర్‌మెంట్స్ అన్నీ. ఓకేనా అండి? సో, ఇలా కాస్త అయ్యాక దీన్ని నేను ఫ్లిప్ చేసేస్తున్నాను. అంతే. డన్. సో, ఎప్పుడు శాండ్‌విచ్ లాగే కాకుండా డైలీ రొటీన్ శాండ్‌విచెస్ కాకుండా ఇలా ఒకసారి చేయండి. ఎప్పుడైనా ఒకసారి చేస్తుంటే చాలా బావుంటుంది. ఓకే. పిల్లలకి కూడా శాండ్‌విచ్ అని జెప్పేసి బోర్ కొట్టదు. ఓకే. ఓకేనా అండి? సో, నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.